హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. ఇప్పుడు సెకండ్ పార్ట్ మీ ముందుకైతే వచ్చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళబోతున్నాను. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి నేను హైదరాబాద్కి అయితే వెళ్తాను. మీరు వస్తారా నాతో? ఫస్ట్ టైం నేనైతే పెద్ద అయ్యాక అయితే ఫ్లైట్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కానండి, మా ఫాదర్ తీసుకెళ్లారు. ఆయన ఇంట్రెస్ట్ కాబట్టి లైఫ్లో మనం ఎక్కువ మా మమ్మీ కోసం అన్నట్టు తీసుకెళ్లారు. అప్పుడు సరే ఎయిర్పోర్ట్ ఎంత బాగుందో. ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుంచి మనం అమెరికా వెళ్ళొచ్చు, ఆఫ్రికా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, యూకే వెళ్ళొచ్చు. ఫ్యూచర్లో మనం వెళ్ళాలని కోరుకుంటూ చూసారా మన ఇండిగో ఫ్లైట్ ఎంత బాగుందో. ఇది వెక్కేసి మనం వెళ్ళిపోతాం అనమాట. మన ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాం చూడండి, అసలు భలే ఉంది కదండి. ఈ ఫ్లైట్స్ అన్ని ఎలా ల్యాండ్ అయ్యి ఉన్నాయో, ఎంత రియలిస్టిక్గా ఉందో కదా. ఇది మన రామోజీ ఫిల్మ్ సిటీలో ఎయిర్పోర్ట్. అన్ని చెక్కముక్కలే అండి. అసలు మెట్లు ఎక్కుతున్నాను. ఇక్కడ లైటింగ్ లేక అంత క్లియర్గా వీడియో రాలేదు. లోపలికి వచ్చిన తర్వాత అందరూ సీట్లోకి వచ్చిన్నారు అనమాట. చూసారు ఎన్ని సీట్లు ఉన్నాయో, ఇలా 4 సైడ్స్ అన్నట్టు ఇంతమంది ఉన్నారు. అన్నీ చూస్తుంటే అసలు మనకి కట్టముక్కలు ఉంటాయి కదండి, ఏమిటంటే ఎగ్స్ పెట్టి షెల్స్ పెడతారు కదా, అలాంటి ప్లేట్లా ఉంటాయి, అలాంటివి అన్నమాట పైన. అసలు ఎంత నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అవి చాలా చాలా గట్టిగా ఉన్నాయి సీట్స్ అన్ని. చూడడానికి వీడియోలో మటుకు ఎంత అందంగా కనిపిస్తుందో. నాకు ఒక అపీరెన్స్ అక్కడ నచ్చలేదనమాట. ఏంటి ఎంత వరస్ట్గా అనిపించింది అనేది ఇప్పుడు యూజ్ చేయట్లేదు అనుకుంటా. బట్ ఫ్లైట్లో అపీరెన్స్ మనకి మూవీస్లో కనిపించేది ఇట్లానే అనమాట. ఇది ఎలా ఉండడం వల్ల నేను వీడియోస్ తీసుకుందామని ఫైనల్గా ఇట్లా కూర్చొని తీసుకున్నా. ఇంకా ఏదో 2-3 పిక్స్ అయితే తీసుకున్నా. నేను స్టేటస్లో పెడితే మా ఫ్రెండ్స్ నిజంగా నేను ఫ్లైట్ ఎక్కేసి ఇక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకున్నారంట. అంత రియలిస్టిక్గా ఉందనమాట. ఇక్కడ ఇల్లు అలాంటివి ఉన్నాయి, మనకు వచ్చేవన్నీ అనిపిస్తాయి అనమాట. అందరూ కొంతసేపు వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నారు. అలా ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. నేను ఫ్లైట్ అయితే ఇలా ఎక్కాను అనమాట, ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కచ్చు, మనీ గురించి ప్రాబ్లం కాదు, కానీ ఎందుకులే మళ్ళీ ఎయిర్పోర్ట్కి దూరం, మా బెంగళూరు నుంచి అట్లా మనకి రాజమండ్రి అనేసి ఇక బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఉందన్నమాట. మొత్తం బయటకు వచ్చేసాం, బస్సెస్ ఎక్కేసాం. బస్సెస్ చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఒక పిక్ అయితే పెడతారు బస్సెస్లో. బస్సు ఎక్కిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చున్నారు, అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి. చూసారా ఫైనల్లీ ఇప్పుడు బస్సెస్ అయితే మూవ్ అయ్యి ఇక్కడి నుంచి మనకి రామోజీ ఫిల్మ్ సిటీలో ఏమేమి ఉంటాయో అవన్నీ ఆయన చూపించారనమాట. ఒక మైక్ పెట్టుకుని ఒక గైడ్ అయితే ఉన్నారు, అవన్నీ మీకు రియలిస్టిక్గా చూపిస్తున్నారు అనమాట. स्टैचू लगाइए, गॉड अल्लाह वो भगवान सामने देख सकते हैं, फाउंटेन इस 3 मूव में देख सकते हैं. एंड आप करेक्शन में देखिए प्लीज राइट हैंड साइड. इट्स ए एमपी बिल्डिंग, इट्स ए एमपी बिल्डिंग, इट्स नॉट ए मेंबर ऑफ पार्लियामेंट. एंड सूर्यवंश मूव में देख सकते हैं विलन का हवेली. Becomes Amritsar Golden Temple. The famous Hindi movie, you know that Shah Rukh Khan movie देख सकते हैं. रबने बना जोड़ी होले होले हो जाए वो शॉट कर at this location. And आपके सामने बुलंद दरवाजा फातेहपुर सिटी recent movie लिखरवास तेलुगु movie विजय शांति मार्केट से वो शॉट कर on this road and गुडपुर कारो movie देख सकते हैं लोकेशन. And आपका राइट साइड में गंगूबाई's केतवाड़ी हाउस. गंगूबाई's केतवाड़ी हाउस. These are the North Indian city location. And आपके लेफ्ट साइड में सिंबल ऑफ लव ताज महल. लेफ्ट साइड में it becomes Taj Mahal. If we painted in green color, it become mask. The famous Telugu Tamil movie मोहनलाल movie जनता गैरेज में देख सकते हैं. And आपके लेफ्ट साइड में फ्रंट साइड the brown color structure, it's called Gateway of India Mumbai. आगरा से मुंबई, मुंबई से आगरा we can travel in only 2 seconds. It's possible only in Ramoji Film City. And आपका राइट साइड में एक कोलकाता बाजार during shooting times एक खुला है. అండ్ ఒక రైట్ సైడ్ లో మీరు రైట్ లో చూడండి శృతి హాసన్ హాస్టల్ సీన్ శ్రీమంతుడు మూవీలో చూసుకోవచ్చు. మీ బ్యాక్ సైడ్ దిస్ బిల్డింగ్ ये हाउसेस आप हिंदी मूवी में देख सकते हैं. दबंग तो द फाइटिंग सीन वाज शॉट हियर एंड रीसेंट मूवी यू कैन वॉच नानी श्याम सिंह वाज शॉट हियर. एंड प्लीज हाउस एंड थर्ड वन रेबल मूवी प्रभास हाउस. एक ही बिल्डिंग पे हीरो हीरोइन कॉमेडियन विलेन एक ही जगह पर शूट करते हैं. एंड आपका राइट साइड में इट्स अ लेडीज सेंट्रल जेल. It's a ladies central jail. Inside there is ladies attraction place. आपका ये inside there is beauty parlor.
So please take your belongings. हम जा रहे हैं मुंबई चोर बाजार बड़े मियाँ छोटे मियाँ विलेज लोकेशंस। ये लोकेशन रिसेंट मूवी देख सकते हैं, त्रिपुरा जनता गैरेज साहब में देख सकते हैं। अगर हम बीच में गांधी स्टैचू लगाए तो गांधीनगर बन जाते, नेहरू स्टैचू लगाए तो नेहरू नगर बन जाते। एंड आपका राइट साइड में ऑब्जर्व दिस पुलिस स्टेशन, एक पुलिस स्टेशन है सिंगम रिटर्न्स गोवा पुलिस स्टेशन, कैफेटेरिया के लिए इस्तेमाल कर सकते हैं ये प्लेस। एंड आपका राइट साइड में विलेज पोस्ट ऑफिस, अगेन लेफ्ट साइड में दिलवाले मूवी देख सकते हैं, शाहरुख खान गैरेज हाउस। ఒకదాన్ని రంగేస్తే మాస్క్ ఒక్కోదాన్ని ఇంకోటి వేస్తే గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో Village wise. These buildings are made up of POP plaster of Paris. These buildings are 50% original, 50% duplicate. आप गलती से दरवाजे खुले तो सीधा जा सकते हैं जंगल में। इनसाइड देयर इज नथिंग, एम्प्टी। फ्रंट एलिवेशंस के लिए इस्तेमाल कर सकते हैं। एंड रीसेंट मूवी देख सकते हैं लोकेशन, रीसेंट मूवी बाहुबली 1 टैक्स कलर शॉटकट आप ఇది ప్రిన్సెస్ స్ట్రీట్ అని ఉంది, ఇక్కడ ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇదంతా చాలా కాస్ట్లీ ఏరియా అనమాట, చాలా మూవీస్లో సీరియల్స్లో ఉన్నిందనమాట. ఎంత రియలిస్టిక్గా ఎంత బాగా కట్టారో, అన్నీ అడ్డుముక్కలే, కొంచెం కొంచెం అయితే వాళ్ళు వర్కౌట్ కూడా చేశారండి అసలు అనమాట. అసలు సూపర్ అయితే ఉంది, ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా మనకి అసలు సూపర్. ఇది లాస్ట్ వీడియోలో కొంచెం ఫుటేజ్ అనమాట. సూపర్ అయితే ఉంది. బెలూన్ డెకరేషన్ అందరికీ మనకి వాళ్ళు అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ప్రిన్సెస్ స్ట్రీట్కి వచ్చాము కదా, ఇక్కడ అనమాట చిన్న వీడియో నేను మిస్ చేశాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి. మొత్తం అక్కడ అలా నడుస్తూ వస్తే సూపర్ అయితే ఉందన్నమాట. అందరూ అట్లా మనం ఏం చేస్తున్నాం, మంచిగా రివర్స్లో నడిచి రివర్స్ వీడియో తీస్తే ఇక్కడ చాలా బాగుండు. అక్కడ ఏదో సంథింగ్ ఒక వ్యాన్ ఉంది, ఎక్కడ చూసినా డంపింగ్, అన్నీ అలా నడుస్తూనే ఉన్నాయి.